శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. తరువాతి నామం కురువిందమణిశ్రేణీ కనత్కోటీర మండిత. పద్మరాగములు ఎర్రగా ఉంటాయి. ఈ మణులలో కొన్ని స్ఫటికాల నుండి మరికొన్ని కురువిందాల నుండి పుడతాయి. ఎర్రని చిగురుటాకు వంటి కాంతి కలిగిన మంకెన దాసాని పూల వలె ఎర్రగా ప్రకాశిస్తూ ఉంటాయి. ఇలాంటి మణుల సముదాయం చేత ప్రకాశించే కిరీటాన్ని దేవి తన శిరస్సును ధరించినది. ఈ మణికిరీట స్మరణ చేత భక్తుల హృదయంలో భక్తిభావం ఉప్పొంగుతుంది. కురువిందమణి శ్రేణి కనత్కోటీర మండిత అంటే కురువిందమణులతో కూడినటువంటి కిరీటాన్ని ధరించిన తల్లి అని అర్థం. తరువాతి నామం అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత. షోడశ కళా ప్రపూర్ణుడైన చంద్రుని 8వ కళకు అష్టమీ తిథి అని పేరు. ఆనాటి చంద్రుడు అర్ధచంద్రుడు కనుక అష్టమి నాటి చంద్రునికి అష్టమీ చంద్రుడు అని పేరు. అష్టమీ చంద్ర ప్రకాశం వంటి లలాటంతో ప్రకాశించే దేవి ఈ నామంతో సాక్షాత్కరిస్తోంది. చంద్రుని షోడశ కళల్లో 8వ కళ త్వరిత. ఈ కళ శుక్ల కృష్ణ పక్షాలలో మారకుండా ఒకేలా ఉంటుంది. వికాసము వినాశము లేకుండా ఒకే రీతి కళతో ప్రకాశించే దేవి లలాటంలో హయగ్రీవుడు అష్టమీ చంద్రకాంతిని సందర్శించాడు. అందుకే ఆమె అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత అని అభివర్ణింపబడింది. తరువాతి నామం ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషిక. దేవి ముఖమే చంద్రబింబం. చంద్రునిలోని కళంకం వలె దేవి ముఖచంద్రునిలో కూడా కస్తూరి తిలకం శోభిల్లుతూ ఉంటుంది. తిలక ప్రభావం మాలిన్యాన్ని హరింపజేయడమే. చంద్రుడు మనసుకు ఆహ్లాదాన్ని కలిగించినట్లుగా అమ్మవారి ముఖచంద్రబింబం భక్తుల మనసుకు ఆహ్లాదాన్ని ఆనందాన్ని అనుగ్రహిస్తుంది అని భావం. శ్రీమాత్రే నమః.